పోలీసుల వేధింపులే తన కుమారుడిని బలి తీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావు. సిఐ నాగరాజు తన కుమారుణ్ణి తీవ్రంగా వేధించాడని వాపోయారు. స్టేషన్కు పిలిచి పదే పదే వేధించారన్నారు. సిఐ తనను చిత్రహింసలు పెడుతున్నాడని క్రాంతికుమార్ చెప్పాడన్నారు. గతంలో తన కుమారుడితో సిఐ బూట్లకు పాలిష్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్వరరావు. నా బిడ్డ క్రాంతికుమార్ మే 21వ తేదీన మా ఇంట్లో పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియోతో తీసి నా చావుకి కారణం సిఐ నాగరాజే అని స్పష్టంగా చెప్పాడు. మాదిగ కులంలో పుట్టడం తప్పైపోయింది. నేను మాదిగ కులస్తుడిని కాబట్టే నాకు ఇష్టం లేకపోయినా అనేక పనులు చేయిస్తూ ఉన్నాడు. అతను కొట్టడం ప్రారంభిస్తే దరిదాపుగా చాలామందిని హింసకు గురి చేస్తున్నాడు. నన్ను కూడా చాలాసార్లు ఇట్లా కొట్టాడు. ఇప్పుడు కూడా నన్ను చంపేస్తారనే భయంతోనే వాళ్ళ అమ్మగారికి చెప్పుకొని నేను బయటికి తలుపులు తీస్తే ఇప్పుడు నన్ను చంపేస్తారమ్మా అని చెప్పి పోలీసులు వచ్చినా కూడా తలుపులు తీయలేదు. ఆ రోజు 10:30 గంటలకి ఉదయం పూట 11:30కల్లా అతను గుళికల మందు పురుగుల మందు తెచ్చుకొని తాగేశాడు. 12:30కల్లా హెల్ప్ హాస్పిటల్కి చేర్చాం. ఆ రోజే సాయంత్రం చనిపోవటం అనేది జరిగింది. ఈ విషయం మాకు ఒక వారం తర్వాతే తెలిసింది, అతను ఫోన్ చూసిన తర్వాత. అయితే అతను స్పష్టంగా ఆ సెల్ఫ్ వీడియోలో చెప్పింది సిఐ నాగరాజు కారణంగానే నేను చనిపోవడం జరిగింది అనేది చెప్పాడమ్మా. మరి సిఐ నాగరాజు వేధింపులు మీ అందరికీ తెలిసిందే. సాయి కృష్ణ విషయం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. నా బిడ్డ క్రాంతికుమార్ విషయం కూడా మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఒక సమాజంలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక ప్రజా సమస్యల మీద పనిచేసిన నన్ను ఈ 6 టౌన్ పరిధిలో ఉన్న నేను మరి కనీసం పోలీసులకు కూడా నా మీద ఒక అవగాహన లేకపోవటం అనేది బాధాకరం. నా బిడ్డకే ఇలా జరిగిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది కూడా నా ఆవేదన. సాయి కృష్ణ లాంటి బిడ్డలకు కానీ నా బిడ్డ కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి సిఐ నాగరాజు లాంటి వాళ్ళు మరి వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి. అవసరమైతే సిబిఐ దర్యాప్తు కూడా జరపాలి. ఆ విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. మరి ముఖ్యంగా వైఎస్ జగన్ గారు నిన్న మరి సాయి కృష్ణ వాళ్ళ కుటుంబాన్ని ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించి ఈ జరిగిన అన్యాయం మీద ఆయన స్పందించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదే సందర్భంలో నా బిడ్డ అనేది నాకు అది పర్సనల్ కాదు, ఇది ఒక సామాజిక అంశం. ఒక దళిత బిడ్డల మీద ఈ రోజున మరి దాడులు జరుగుతున్నాయి. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లా అటు రాయలసీమ జిల్లాలో బాగా జరుగుతున్నాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్తుల దాకా వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే మరి విజయవాడ నగరం అంటే ఒకప్పుడు విద్యలవాడ, ఈరోజు మరి రౌడీ షీటర్స్ అనే పేర్లతో అమాయకులందరినీ కూడాను మరి పోలీసులు వాడుకొని వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తుంటాం. మరి ఈ రోజున పోలీస్ కమిషనర్ గారు కూడా స్పందించకపోవడం అనేది బాధాకరం. ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేయాలి. పోలీస్ కమిషనర్ గారు కూడా వెంటనే మరి ఇటువంటి విషయాల మీద మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అయితే ఈ రోజున వైసీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన ప్రముఖ నేతలందరూ కూడా నా బిడ్డకు సంఘీభావంగా వచ్చినందుకు వీరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే వీరు ఎట్లాగైతే వచ్చి సామాజిక అంశంగా గుర్తించి వాళ్ళు నాకు అండగా నిలబడ్డారో, వాళ్ళు ఏదైతే ఈ సమాజంలో మరొకళ్ళ బిడ్డకి ఇలా జరగకూడదని కోరుకొని నా దగ్గరికి వచ్చారో ఖచ్చితంగా ఈ న్యాయ పోరాటంలో నేను ముందుంటానని, అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు కుల సంఘాలు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ న్యాయ పోరాటం నా బిడ్డకు న్యాయం జరిగేంత వరకు కూడా మరి ఎందరో సమస్యలకు పోరాటం చేసిన నేను నా బిడ్డ విషయంలో రాజీ లేని పోరాటం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.